కాంత ఏంటిదంతా 2 months ముందు చూసా. ఒక మూవీ చూడడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చూసా ఈ మూవీ పోస్టర్. తర్వాత లిటరల్లీ మాయమైపోయింది సినిమా. ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు డిలే అవుతూ వస్తుంది. ఫైనల్లీ ఇవాళ థియేటర్‌కల్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో మూవీ వర్కౌట్ అయ్యేలా ఉంది అని మూవీకి వెళ్ళా. మరి మూవీ వర్క్ అయిందా లేదా అని రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఈ స్టోరీ 1950s టైంలో జరుగుతుంది. అయ్యా ఒక పెద్ద డైరెక్టర్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన. మహాదేవన్ అనే ఆర్డినరీ మ్యాన్ని స్టార్‌ని చేస్తాడు. నట చక్రవర్తిని చేస్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ అండ్ ఈగో క్లాషెస్ వస్తాయి. సో అలా విడిపోయిన ఒక మూవీ కోసం అయ్యకి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శాంత అనే మూవీ కోసం రీయూనైట్ అవుతారు. ఈ మూవీ కోసం ఒక డెబ్యూ హీరోయిన్ కూడా క్యాస్ట్ చేసుకుంటారు. తనే రాజకుమారి. సో ఇన్ని డిస్టర్బెన్సెస్ అండ్ ఈగోస్ మధ్యలో ఈ ఫిల్మ్ షూటింగ్ ఎలా జరిగింది, ఎన్ని చేంజెస్ వచ్చాయి, క్లైమాక్స్ లో ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది, అదేంటి, ఫీనిక్స్ ఎవరు, ఇలా మూవీ రన్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ సాలిడ్ ఉంది మూవీ. ఎవ్వరు కూడా కాంప్రమైజ్ కాకుండా ఒకరికి మించి ఒకరు పర్ఫామ్ చేశారు. ఈ విషయంలో సాలిడ్ మూవీ ఇది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కానీ స్క్రీన్ ప్లేలోనే ఇష్యూస్ ఉన్నాయి. ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నా స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే బాగుంటే ఇవన్నీ వర్క్ అవుతాయి. లేకపోతే ఏది వర్క్ అవ్వదు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. మెయిన్ గా సెకండ్ హాఫ్ ఎంత స్ట్రెచ్ చేస్తారంటే త్వరగా క్లైమాక్స్ వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. ఎందుకంటే మూవీ రన్ టైం 2 hours 45 minutes ఉంది. అంటే ఆల్మోస్ట్ 3 hours ఇది. అందులోనూ మూవీ స్ట్రెచ్ అవుతే అది ఇంకా లెంతీ అనిపిస్తుంది మనకి. సిచ్యువేషన్ ఏంటంటే లిటరల్లీ ఇలా దొరికిపోయామంటే వీళ్ళకి అనేలా ఉంది నాకైతే. ఎంత స్లో అంటే స్లోని కూడా స్ట్రెచ్ చేసి స్లోగా చెప్పేలా ఉన్నారు వీళ్ళు. మంచి స్టార్ట్ తీసుకున్నాక మూవీ మెల్లిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. మెల్లిగా ఇంట్రెస్ట్ పోతుంది. పర్ఫార్మెన్సెస్ ఓకే కానీ కొంత పోర్షన్ ఫోర్స్ఫుల్ గా వెళ్తుంది. సీన్స్ కూడా రిపీటెడ్ గా అనిపించాయి. చూసిందే మళ్ళీ చూస్తున్నామా అనేలా ఉంటాయి కొన్ని సీన్స్. మంచి పర్ఫార్మెన్సెస్ ని వేస్ట్ చేసుకున్నారు. అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి కానీ స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ దుల్కర్ వాస్ గుడ్. గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. భాగ్యశ్రీకి యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ ఇది. ఆమె కూడా బాగా చేసింది. సముద్రకని గారు కూడా చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కొంచెం టైట్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. రైటర్ డైరెక్టర్ సెలవమని. డైరెక్షన్ బాగానే ఉంది కానీ రైటింగ్ లో మూవీ ఫ్లాట్ అయిపోయింది. సో ఫైనల్లీ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే పర్ఫార్మెన్సెస్ నచ్చాయి కానీ సినిమా నచ్చలేదు. కష్టమే. మీరు చూస్తే మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.